హలో అండి, అందరికీ హాయ్. ఈరోజు సింపుల్గా క్యాబేజీ టమాటా ఫ్రై అండి. క్యాబేజీని ఎంత సన్నగా కట్ చేసుకుంటే మనకు క్యాబేజీ ఫ్రై అంత టేస్ట్గా అవుతుంది. సో ప్యాన్ పెట్టుకొని క్యాబేజీకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఆనియన్స్ని మగ్గనివ్వాలి. ఆనియన్స్ మొత్తం మగ్గిపోయాక అందులోనికి క్యాబేజీని వేసుకోవాలి. క్యాబేజీ వేసుకున్నాక దాన్ని కూడా ఒక 5 మినిట్స్ అలా మగ్గనివ్వాలి. మొత్తం ఒక 10 మినిట్స్ అలా కర్రీ మొత్తం మగ్గనివ్వాలి. మగ్గాక అందులోనికి సరిపడినంత పసుపు వేసుకొని మొత్తాన్ని నీట్గా కలుపుకోవాలి. పసుపు వేసి కలుపుకున్న తర్వాత అందులోనికి ఒక 2 టమాటాలు సన్నగా కట్ చేసి టమాటాలు మొత్తం వేసేసి దీన్ని కూడా ఇంకొక 10 మినిట్స్ అలా టమాటా క్యాబేజీ ఆనియన్స్ 10 మినిట్స్ అలా మగ్గించుకోవాలి. సో మొత్తం మగ్గిపోయాయి. ఇందులోనికి సరిపడినంత టేస్ట్కి సరిపడినంత కారం వేసుకొని టేస్ట్కి సరిపడినంత ధనియా పౌడర్ కానీ గరం మసాలా కానీ వేసుకోవాలి. ఎవరెవరి ఇష్టం. నేనైతే ధనియా పౌడర్ వేసేసుకొని మొత్తాన్ని నీట్గా కలిపేసుకుంటున్నా. ఇంకా ఆల్మోస్ట్ క్యాబేజీ టమాటా కర్రీ అయితే రెడీ అయిపోతుంది. క్యాబేజీని మనం ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత సన్నగా టేస్ట్ వస్తుంది కర్రీ.